హాయ్ ఫ్రెండ్స్, వారం అయితే వచ్చేసింది, శనివారం వచ్చేసింది. పూజ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పూజ చేసేసుకున్నాను కదా, మీకు చూపించేస్తున్నాను. ఫ్రెండ్స్, దీపం అయితే వెలిగించేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, పాలు పెట్టేసుకున్నా, ప్రసాదం పెట్టేసుకున్నా, కాయ అయితే కొట్టేసుకున్నానండి. చూడండి, దేవుడికి అయితే బట్టలు అయితే పెట్టేసుకున్నా, పువ్వులన్నీ అలంకరించేసానండి. చూడండి, అగరబత్తీలు అయితే వెలిగించేసాను. ఫ్రెండ్స్, దేవుడి ఫోటోలన్నీ నీట్గా తుడిసేసుకోవాలండి. నీట్గా తుడిసేసుకుని బొట్లు అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ప్రతి వారం కూడా చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి దేవుడికి పెట్టుకోవాలండి, ఎవరిని మిస్ అవ్వనివ్వకూడదు. ఫ్రెండ్స్, చాలా చాలా మంచిదండి. వెంకన్న బాబు పూజ వారానికి ఒకసారి అందరూ చేసుకోవాలండి. పిల్లలు కానించి పెద్దవాళ్ళు కానించి అందరూ చేసుకోవాలి. ఆయన కృప ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడండి ఆయన పైనుంచి. చూడండి ఫ్రెండ్స్, చాలా మహిమండి ఆయనది. 7 కొండలు దాటి వెళ్ళాలండి ఆయన చూడాలంటే. అందుకని 7 కొండల స్వామి అని పేరే వచ్చిందండి. ఫ్రెండ్స్, మేము కూడా నడిచి వెళ్ళామండి. చాలా మహిమండి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు చాలా చాలా బాగుంటుందండి. అంతా ఫ్రీ అండి. మీరు కూడా తప్పనిసరిగా మొక్కుకుంటే గనక నడిచి వెళ్ళండి. ఆయన కృప మీకు ఎప్పుడూ ఉంటుంది. చాలా సంతోషంగా చూస్తాడండి ఆయన కళాయి వేరు. చూడండి ఫ్రెండ్స్, మీతో కొన్ని మాటలు అలా షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అందుకని చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఆపద మొక్కలు వాడండి, అనాథ రక్షకుడండి. ఆయన మహిమే వేరు. కోరిన కోరికలన్నీ నెరవేరేస్తాడండి ఆయన. తప్పనిసరిగా మొక్కుకున్న మొక్కులన్నీ నెరవేర్చిన తర్వాత మొక్కు తీర్చవలసిందేనండి కంపల్సరిగా ఆయనకి. ఫ్రెండ్స్, చూడండి, మీరు కూడా అలా చేసుకుంటారు కదా ప్రతి శనివారం. మీకు కూడా ఇష్టమే కదా వెంకన్న స్వామి, 7 కొండల స్వామి అంటే, తిరుమల స్వామి అంటే. చూడండి, నాకైతే చాలా చాలా ఇష్టం ఆయనంటే. ఆయనకి ఏ ప్రసాదం పెట్టినా పర్వాలేదండి, అది ఇది అని ఏమీ లేదు. మనసులో ఉంటే చాలండి. పూజ చేసుకోకపోయినా పర్వాలేదు, వీలవ్వకపోతే మనసులో పెట్టుకోండి. 7 కొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా అని అనుకోండి చాలు. మనసులో చాలా సంతోషంగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. చూడండి, లక్ష్మీదేవి ఆయన పక్కన ఎంత కళగా ఉందో ఆవిడ. ఆ తల్లి కృప మనకుంటేనే కదండి మనం ఇలా ఉండేది. చూడండి, మంగాదేవి, ఆవిడ లేనిది మనమే లేవండి. చూడండి ఫ్రెండ్స్, మంగాపట్నం వెళ్ళారా ఎప్పుడైనా? లక్ష్మీదేవి గుడికి వెళ్ళారా ఎప్పుడైనా? చూడండి ఫ్రెండ్స్, వెంకన్న బాబు గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా వెళ్ళండి. ఆ చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయండి. వెంకన్న బాబు గుడికి వెళ్ళినప్పుడు పుణ్యధార, పాపధార, ఆంజనేయ స్వామిది చాలా చాలా ఉన్నాయండి. కృష్ణుడి, చాపాలి, అసలు అంతులేని ఉన్నాయండి. మేమైతే చాలా చాలా తిరిగామండి. అన్నీ కూడా చాలా బాగుంటాయి, చూడతగ్గాయండి అన్నీ కూడా. అసలు అక్కడైతే మూగ జంతువులు అయితే చాలా ఉంటాయండి. అవంటే నాకు చాలా చాలా ఇష్టమండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్తారు కదా తిరుమల, మీరు కూడా దర్శనం చేసుకుంటారు కదా. ఆయన పూజ ఇలా ప్రతి వారం మొదలు పెట్టండి, మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏ ఉంటే అయ్యే పెట్టుకోండి. ఏమీ లేకపోతే ఓన్లీ ఫోటో పెట్టుకుని నమస్కారం చేసుకోండి చాలు. ఆయన ఏమీ అడగడండి, అంతా మన తృప్తి అంతే. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయ ఉంటే కనుక కొట్టుకోండి కంపల్సరీ. 3 నేత్రాలు కాయండి.
ఆ కాయ మహిమే వేరు ఫ్రెండ్స్. చాలా చాలా మంచి జరుగుతుందండి 3 నేత్రాల కాయ కొట్టుకుంటే మట్టుకి. పువ్వులండి ఏ పువ్వులైనా పర్వాలేదు, కానీ మందార పువ్వులే చాలా మంచిదండి. ఎందుకంటే మయ్యాన్ని ఇలా పువ్వారం వస్తుంది కదండి, అందుకని చాలా మంచిదండి మందార పువ్వులు. తప్పనిసరిగా ఇలా పువ్వారం ఉండే ఏ పువ్వు అయినా పర్వాలేదండి పెట్టుకుని నమస్కారం చేసుకోండి. ఇలా చూడండి, పసుపు రంగు పువ్వులు పువ్వారం వస్తుందండి. చాలా అట్లకి వస్తుందండి, ఎక్కడో ఒక్కొక్కటి మిస్ అవుతుంది. కానీ ఇలా తొండం వచ్చి పువ్వారం వచ్చిందంటూ పెట్టుకోండి, చాలా మంచిదండి తొండం వచ్చింది అవుతే. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ ప్రతి శనివారం పూజ చేసుకోవాలని నేను తృప్తిగా కోరుకుంటున్నాను. బై బై ఫ్రెండ్స్, బై బాయ్.